గోల్కొండలో బోనాల సందడి కొనసాగుతోంది. ఆషాఢమాస బోనాల జాతర వైభవంగా ప్రారంభమైంది. జగదాంబిక ఆలయంలో తొలి పూజ నిర్వహించి అమ్మవారికి బోనం పెడుతున్నారు. శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలతో గోల్కొండ సందడిగా మారింది. భక్తి శ్రద్ధలతో భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. తెలంగాణ సంస్కృతికి, అస్తిత్వానికి ప్రతీకగా నిలిచే బోనాల జాతర ఘనంగా ప్రారంభమైంది. జానపద కళారూపాలు, శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాల మధ్య అమ్మవారికి బోనం సమర్పించే వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. బోనాల సందర్భంగా ప్రభుత్వం తరపున ఈ ఉత్సవాలకు అధికారికంగా అంకురార్పణ జరిగింది. మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆగస్టు 2న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. దేవాలయాల్లో అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించేందుకు ప్రభుత్వం షెడ్యూల్ ఖరారు చేసింది. ఈ నెల 21న బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవంలో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఆగస్టు 9న ప్రముఖ ఆలయాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఇక లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, భేలా ముత్యాలమ్మ ఆలయంలో మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, చిలకలగూడ కట్టమైసమ్మ ఆలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. బోనాల ముగింపు వేడుకల్లో భాగంగా నిర్వహించే ఏనుగు అంబారీ ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈసారి కర్ణాటక నుంచి 34 ఏళ్ల వయసున్న లక్ష్మి అనే ఏనుగును తీసుకురానున్నారు. గతేడాది కూడా అక్కడి నుంచే తీసుకొచ్చారు. ఆగస్టు 3న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, ఆగస్టు 9న సబ్జీ మండి, ఆగస్టు 10న హరిబౌలిలోని అఖండ మాదన్న ఆలయం నుంచి అంబారీతో భారీ ఊరేగింపులు జరగనున్నాయి. గోల్కొండ దగ్గర బోనాల సందడి ఎలా ఉందో మా ప్రతినిధి మాధవి మరింత సమాచారం అందిస్తారు. చూస్తున్నారు కదండి, బోనాల సందడి అయితే మొదలైంది. గోల్కొండలో మొదటి బోనం ఎక్కించడం జరుగుతుంది ఈ రోజు. దీని తర్వాత తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఊరు ఊరు, వాడ వాడ, వీధి వీధి కూడా తెలంగాణ బోనాల రాష్ట్ర పండుగ బోనాలు అయితే ప్రతి ఒక్క సందడి కనిపిస్తూ ఉంది. మొదటి బోనం ఎక్కించడం జరిగింది. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారికి అయితే బోనాలు సమర్పిస్తున్నారు. పాలు, అన్నం, బెల్లంతో పాటు ఒక నైవేద్యాన్ని తయారు చేసి పసుపు కుంకుమతో అలంకరిస్తారు. అలాగే వేపాకులు చుట్టూ పెట్టుకుంటూ ఆ అమ్మవారి బోనం తయారు చేస్తారు. ప్రతి ఒక్కరు భక్తి శ్రద్ధలతో చూస్తున్నారు కదా, భక్తి శ్రద్ధలతో శివశక్తుల నాట్యాలు కనిపిస్తాయి బోనాలు అంటేనే. అలాగే పోతురాజుల విన్యాసాలు కనిపిస్తాయి. ప్రసాదంగా చేసి బోనాలు సమర్పిస్తారు. వాళ్ళ నెత్తిపై ఉన్నటువంటి ఆ బోనంలో కూడా ఆల్మోస్ట్ ఒక 20 నుంచి ఒక 25 కిలోల వరకు కూడా ఉంటుంది. కానీ ఎటువంటి భారంగా అనిపించదు. అమ్మవారికి మేము ఎంతో భక్తి శ్రద్ధతో తీసుకెళ్తామని వాళ్ళు చెప్తూ ఉన్నారు. అలాగే ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు. కాళ్ళకు చెప్పులు లేకుండా మనం చూడొచ్చు. కాళ్ళకు చెప్పులు లేకుండా అంత బరువును కూడా వాళ్ళు అయితే ఆ పైన గోల్కొండ కోట వరకు కూడా తీసుకెళ్తారు. ఎటువంటి అలసట కూడా కనిపించదు. భక్తి శ్రద్ధ మొత్తం గోడ సమర్పిస్తూ ఉంటారు. మనం చూడొచ్చు శివశక్తుల నృత్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ అమ్మవారి సాక్షాత్తు కూడా వాళ్ళలో కనిపిస్తూ ఉంటుంది శివశక్తిలో. అలాగే మనకి పోతురాజుల విన్యాసాలు కనిపిస్తాయి. పోతురాజుల్ని ఇక్కడ అమ్మవారి తమ్ముడిగా, సోదరుడిగా భావిస్తారు. ఏదైతే తెలంగాణ వచ్చిన తర్వాత 2014 తర్వాత రాష్ట్ర పండుగగా దీన్ని ప్రకటించారు. సో అప్పటి నుంచి కూడా మొత్తం అంతా కూడా ఒక అంగరంగ వైభవంగా జరుగుతుంది. మొత్తం అంతా మనం చూడొచ్చు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ స్టార్టింగ్ నుంచి పైన కొండ వరకు కొడుతూ వాళ్ళు అంతే బరువును కూడా తీసుకుని వెళ్తూ ఉంటారు. ఊరు ఊరు, వాడ వాడ కొడును మనకైతే గోదాల జాతర కనిపిస్తూ ఉంది. ఆ మహా జాతర కనిపిస్తుంది. మనకి శివశక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వస్తున్నారండి? ప్రతిసారి వస్తారా? మేము ఉప్పల్ నుంచి వస్తున్నాం. ప్రతిసారి వస్తారా? ప్రతి ఏడాది ప్రతిసారి వస్తాము. ఎన్ని సంవత్సరాలుగా మీరు వస్తున్నారు? ఇది 6వ సంవత్సరం. మీకు ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే మీరు ఇంత బరువుతో నైవేద్యం తీసుకెళ్తారు. అది చాలా వెయిట్ ఉంటుంది. పై వరకు ఎక్కాలి మీరు. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ తొలియోటి బోనం అమ్మవారికి మేము ఎప్పుడు ప్రతి సంవత్సరం ఎక్కిస్తాం అన్నమాట. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? ఎన్ని సంవత్సరాలు? ఫస్ట్ టైం అక్క వచ్చడం. మీరు చాలా బాగా అనిపిస్తుంది అక్క. అమ్మవారికి అమ్మవారికి బోనం తీసుడు అంటే భాగ్యం చేసుకుని ఉండాలి అక్క. చాలా అంటే మీరు మొదటిసారి అన్నారు కదా, అది చాలా వెయిట్ కూడా ఉంటుంది బోనం అమ్మవారిది. మీకు ఏమనిపించట్లేదు? ఎందుకంటే మనం పై వరకు ఈ రాళ్లలోనే వెళ్ళాలి. నాకు చిన్నప్పటి నుంచి వస్తుంది అక్క. 7 ఏళ్ళ వయసున్నప్పటి నుంచి వస్తుంది. అమ్మవారి బోనం ఆడుతూ ఒక జోగిని లెక్క మారిన అక్క నేను. సంతోషం. బోనం ఎత్తుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది అక్క.
మీరు ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారు? 3 years నుంచి వస్తున్నాను. గత 3 years నుంచి వస్తున్నాను. చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇక్కడికి రానికి. ఇవాటి నుంచి ప్రతి వారం కూడా ఊరు వాడ వీధిలో కూడా బోనాల సందడి అయితే కనిపిస్తూ ఉంది. సో భక్తుల రాక కూడా పెరుగుతూనే ఉంది. దానికి తగ్గట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. పోలీస్ వ్యవస్థ కూడా భద్రతా వలయంలో కంప్లీట్ గా కూడా డ్రోన్స్ సమీకరిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. పోలీసులు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా వాళ్ళు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే మహిళల కోసం ఈసారి ఆడవాళ్ళ కోసం ప్రత్యేక షీ టీమ్స్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రెసెంట్ ఉన్నటువంటి గోల్కొండ దగ్గర ఉన్నటువంటి ప్రెసెంట్ సిచ్యువేషన్. కెమెరామెన్ రాజుతో మాధవి, 10 TV. బోనాల సందర్భంగా గోల్కొండ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇవాళ ఈ నెల 19, 23, 26 తేదీల్లో ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలుంటాయని భక్తులు, నగర ప్రజలు ఆంక్షలు దృష్టిలో ఉంచుకుని సహకరించాలని పోలీసులు సూచించారు. రాందేవ్గూడ మక్కాయి దర్వాజా మార్గంలో ట్రాఫిక్ డైవర్షన్ ఉండనుంది. బంజారా దర్వాజా వైపు వెళ్లే వాహనాలను నెక్నాపూర్ వైపు మళ్లించారు. అలాగే గోల్కొండ బోనాల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. ఆర్టిలరీ సెంటర్లో కార్లు, బస్సుల పార్కింగ్ చేసేందుకు సౌకర్యం కల్పించారు. అలాగే హుడా పార్క్, ప్రభుత్వ పాఠశాల, ఓవైసీ గ్రౌండ్లో పార్కింగ్, ద్విచక్ర వాహనాలు పార్క్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. పార్కింగ్ స్థలాలకు చేరుకునేందుకు ప్రత్యేక క్యూఆర్ కోడ్లు ఏర్పాటు చేశారు పోలీసులు. కేవలం కేటాయించిన స్థలంలోనే వాహనాల్ని పార్క్ చేయాలని పోలీసులు తెలిపారు. బోనాల సందర్భంగా గోల్కొండలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు హైదరాబాద్ పోలీసులు. దాదాపు 2000 మంది సిబ్బంది, 12 షీ టీమ్స్ తో ప్రత్యేక గస్తీ ఏర్పాటు చేసినట్టు హైదరాబాద్ సిపి సజ్జనార్ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశామంటున్న సిపి సజ్జనార్తో మా ప్రతినిధి మాధవి ఫేస్ టు ఫేస్. సో హైదరాబాద్లో, తెలంగాణలో బోనాల సందడి స్టార్ట్ అయింది. ఈ రోజు నుంచి తొలి ఘట్టానికి అయితే ఆరంభం అవుతుంది. ప్రస్తుతం మనం గోల్కొండ దగ్గర ఉన్న మనతో పాటు సిపి సజ్జనార్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం ఎలాంటి ఏర్పాట్లు చేశారంటే. సార్, బోనాలు స్టార్ట్ అయ్యాయి. సో ఆదరణ కూడా పెరుగుతూ ఉంది. సో ఈ ఏడాది ఎలాంటి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు, ఎలాంటి ఏర్పాటు చేయడం జరిగింది? నా తరఫు నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి ముఖ్యంగా ప్రజలందరికీ, మహిళలకి, ఆడపిల్లలందరూ కూడా బోనాలు పండుగ శుభాకాంక్షలు. ఈరోజు బోనాలు తొలి రోజు ఇక్కడ గోల్కొండ ఫోర్ట్లో బోనాలు జరుగుతుంది. చాలా సంతోషంగా, వైభవంగా జరుగుతుంది. నేను కూడా పైదాకా పోవచ్చాను. మహిళలు, ఆడపిల్లలు చాలా ఎక్కువ సంఖ్యలో వచ్చారు. మా వైపు నుంచి కూడా చాలా పకడ్బందీగా బందోబస్తు ప్లాన్ చేయడం జరుగుతుంది. దాదాపు 2000 పైన సిబ్బందితోని డ్రోన్స్, సీసీటీవీస్, స్పెషల్ టీమ్స్, షీ టీమ్స్ అందరు కలిసి ఈరోజు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా బందోబస్తు ప్లాన్ చేయడం జరుగుతుంది. సార్, అలాగే ప్రజలకి ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు సార్? అంటే ముఖ్యంగా మనం ఇక్కడ వచ్చే వాళ్ళు పబ్లిక్ ఈ ట్రాఫిక్ పరంగా ఎటువంటి ఇబ్బంది కావద్దని చెప్పి కూడా మనము బందోబస్తు చేశాను. అట్లానే ఎక్కువ సీ టీమ్స్ని, దాదాపు 12 పైన సీ టీమ్స్ని డిప్లాయ్ చేయడం జరుగుతుంది. అట్లానే స్పెషల్ టీమ్స్ కూడా ఇక్కడ కూడా పబ్లిక్ ఇబ్బంది కావద్దు, ముఖ్యంగా ఆడపిల్లలకి ఇబ్బంది కావద్దని చెప్పి స్పెషల్ టీమ్స్తో కూడా బందోబస్తు ప్లాన్ చేయడం జరిగింది. సార్, ప్రతి ఏడాది అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర పండుగ దీన్ని చెప్తే ప్రతి ఏడాది దీని విలువ పెరుగుతూ ఉంది, ప్రఖ్యాత పెరుగుతూ ఉంది. ఈసారి ఎక్కువ మంది భక్తులు కూడా వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఎలాంటి అవాంఛనీయ సంఘటన, ఎలాంటి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తారు? అట్లానే మీరు అన్నట్లు ఈరోజు తొలి రోజు కావడంతో కొంచెం తక్కువనే ఉంది, కానీ బట్ వచ్చే సండే ఎక్కువ మంది వస్తారని చెప్పి మనము అంచనా చేయడం జరుగుతుంది. దాదాపు 1,00,000 పైన వస్తారని చెప్పి దానికి తగ్గట్టుగా కూడా మనం ఆ రోజు కూడా దాదాపు 4,000 పైన సిబ్బందితో బందోబస్తు చేయడం జరుగుతుంది. మనం ముఖ్యంగా ఈ ట్రాఫిక్, అట్లానే పబ్లిక్ కూడా క్యూ లైన్లో స్మూత్ పోవడానికి మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనము సిటీ పోలీస్ తరఫు నుంచి అడ్వైజరీ ఇవ్వడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా దాన్ని పాటించాలని చెప్పి నేను కోరుతున్నాను. మీకు కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ. సో చూస్తారు కదా, ఆల్మోస్ట్గా పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు కూడా చేశాము. ఆల్మోస్ట్ 4,000 మంది పోలీస్ సిబ్బంది కూడాను ఈ బోనాల పండుగలో అయితే ప్రత్యేకంగా నిఘా వ్యవస్థను కూడా ఏర్పాటు చేశాము. అలాగే డ్రోన్స్ ఏర్పాటు చేశాము, షీ టీమ్స్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 1,00,000కు పైగా ఆదరణ పెరుగుతుంది, 1,00,000కు పైగా కూడా భక్తులు వస్తారని అయితే అంచనా వేస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు సిపి సజ్జనార్.